తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒప్పందాల్లో ఏవైతే చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారో ఆ ఒప్పందాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా చికాకులు పెరుగుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. నూతన పనులను ఈరోజు ప్రారంభం చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు కూడా వేస్తారు. సన్నిహితులు స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో నూతన హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి సన్మాన యోగ సూచనలు, సినీ టీవీ కళాకారులు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు దక్కుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. సన్నిహితుల నుంచి ఈరోజు వీరికి మాట సహాయం అందడం చేత ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ప్రగతి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు వింటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా మారుతుంది. సన్నిహితులతోటి కూడా విభేదాలు తీవ్రతరం అవుతాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబ సమస్యలు మరింతగా పెరుగుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కొంత నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులకు చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. విలువైన వస్తు సామాగ్రి తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీనరాశి వారు విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సందేశాన్ని కూడా అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. ప్రముఖులతోటి ఈ రాశి వారికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి కొత్త హోదాలు దగ్గరకు వస్తాయి. పారిశ్రామికవేత్తలు ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. సినీ కళాకారులకు విదేశీ పర్యటనలు ఖరారవుతాయి.
విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కలిసొచ్చే రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బదిలీ వెళ్లే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.